కీర్తన 31, 34 కీర్తన. కీర్తన 34 మొదటి 3 వచనములు అందరం కలిసి చదువుదాము. 34 కీర్తన మొదటి 3 వచనములు మనం అందరం కలిసి చదువుదాము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాని విని సంతోషించుదురు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఘనమైన మీ నామం బట్టి, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి నామం బట్టి స్తోత్రములు. ఈ దినము కూడా మమ్మల్ని సజ్జులుగా ఉంచారు. పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును కీర్తించి కొనియాడుటకు మరి ఆయుష్కాలను పొడిగించిన దేవుడు, మీ మందిరాలను మీ ప్రజలుగా సమకూర్చబడి మీ నామను పాటల ద్వారా కీర్తించడానికి, గణపరచడానికి, మరి నోరాలు పాడుటకు, హృదయమాలు పాడుటకు మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. మరి మేమందరం కలిసి మీ నామం మరి కూడి గణపరచుటకు మాకు సమయాన్ని అనుగ్రహించారు. చదువుకునే వాక్యాన్ని దీవించండి ప్రభా. మరి ఆరాధన కొరకై మాకు పురుకొల్పును దయచేయండి. దాసును అభిషేకించండి. నోటి నాలుకను భద్రపరచండి, నోటి నాలుకను పవిత్రపరచండి ప్రభా. రావాల్సిన మా ప్రియులందరూ సకాలం నడిపించమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామం బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వీడు ఉదయకాలం చదువుకున్నటువంటి భాగము, మరి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎందుకు ఎల్లప్పుడూ ఆయన నామమును సన్నుతించాలి అని మనం అనేకసార్లు విన్నటువంటి మాటలే మరొకసారి మనం వినాలని ప్రభు కోరుతున్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎందుకొరకు ఆయన కీర్తి, ఆయన యొక్క మరి స్తుతి మన నోట ఎల్లప్పుడూ ఉండాలి అనేటువంటిది మనం గమనించినట్టయితే, మరి ఆయన మన పక్షంలో జరిగించినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభువును మనం స్తుతించాలి. ఆయన స్థానమును, ఆయన గొప్పతనమును, ఆయన యొక్క ఐశ్వర్యమును, ఆయన యొక్క మహిమను మనం ఎరిగిన వారమై అనుదిన జీవితంలో ప్రభువును మనము స్తుతించి ఆరాధించవలసిన వారుగా మనం ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మరి ఔన్నత్యమైనటువంటి స్థానాన్ని మనం గ్రహించాలి. చూడండి, ఆయన యొక్క ఔన్నత్యమైనటువంటి స్థానాన్ని, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి కృపను గురించి 136 కీర్తనలో 26 పర్యాయములు రాయబడింది. ఆయన కృప ఎలాగా మనలా చూపినటువంటి వాడు ఉన్నాడో, సృష్టి ఆరంభం నుండి మరి నేటి వరకు కూడా దేవుడు మనలా తన సంకల్పములను బట్టి, తన కనికలను బట్టి, తన కృపను ఎలాగా కనపరుస్తూ వచ్చాడో మనము చూడవలసిన, గ్రహించవలసిన వారు ఉండాలి. 136 కీర్తనలో 26 వచనాలు ఉన్నాయి. 26 పర్యాయం రాయబడింది. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును అన్న మాట ఇన్ని పర్యాయములు మరి ఆయన ఉచ్చరిస్తున్నాడు అంటే ఆయన కృప మనలో ఎంత ఔన్నతమైనటువంటిదో, ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత మరి నమ్మకమైనటువంటిదో, ఎంత విశ్వాసతతో కూడినటువంటిదో మనం గ్రహించి ఆ కృపను బట్టి మనకు కలిగించిన ఆశ్చర్య కార్యను బట్టి ప్రభువును స్తుతించవలసిన వారుగా మనం ఉండాలి. చూడండి, ఆ కృప ఎలాంటిదంటే, మరి 4వ వచనంలో ఆయన ఒక్కడే ఏంటంటే, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడు. కనుక ఈ లోకంలో అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకాలను జరిగించబడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము, వింతలు చూస్తున్నాము, విడ్డూరము చూస్తున్నాము. కానీ దేవుడు అనంతుడైనటువంటి దేవుడు, ఆయన ఒక్కడే మహత్కార్యములు, మరి అద్భుతమైనటువంటి కార్యములు జరిగించేవాడు. కనుకనే ఆయన కృప నిరంతరము మనడలా మానవులలా చూపుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత చూసినట్టయితే కూడా 23వ వచనంలో కూడా రాయబడింది, ఆ కృపను ఎవరిడలా చూపించాడు అని మనం చూసినట్టయితే ఇక్కడ మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మనము దీనదశలో ఉన్నప్పుడు, ఎవరు దీనదశలో ఉన్నారు, ఎవరు పడిపోయిన స్థితిలో ఉన్నారు, నీవు నేను ఉన్నటువంటి వారమే.
మరి పాపమును బట్టి అపరాధమును బట్టి మనం చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన కృప మరి ఎంత ఔన్నతమైనటువంటిదో గమనించినట్టయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. మరి 4, 5, 6 వచనాల్లో ఎట్లనగా ఆయన తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడిగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం దేవుని ఎదుట పరిశుద్ధులను నిర్దోషములు ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనను ఏర్పరచుకున్నాడు. వీళ్ళంతా ఔన్నతమైనటువంటి సంకల్పం చూడండి. ఇది ఈనాడు ఒక 2000 సంవత్సరాల క్రితమో ఒక 3000 సంవత్సరాల క్రితమో ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటు కాదు ఇది. ఈ కృప ఈనాటిది కాదు. మరి జగత్తుకు పునాది వేయబడక మునుపే క్రీస్తుయేసులో నీవు నేనున్నాం, క్రీస్తుయేసు ప్రభువారు ఉన్నారు అనగా ఆ సంకల్పంలో ఆనాడే ఆదాము హవ్వలను సృజించక మునుపే, ఆదాము హవ్వలను ఏర్పరచక మునుపే నీవు నేను ఆయన మనసులో ఉన్నాం. గమనించండి, ఈనాడు మన తల్లి గర్భంలో మరి 20 సంవత్సరాల క్రితమో 30 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో 70 ఏళ్ల క్రితం ఈ లోకంలో జన్మించాము కాని పిడారా, దేవుని యొక్క మనస్సులో నీవు నేను ఆనాడే ఉన్నాం. ఈ జగత్తును అందులోని సమస్తాన్ని భూమి ఆకాశమును కలగజేయక మునిపే మనం ఆయన మనసులో ఉన్నాం. ఈ గన్నవరంలో బెరాక ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి నీవు నేను ఆయన మనసులో ఉన్నాం అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసిన వారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఆయన కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియనందు ఆ కుమారుడు ద్వారా ప్రేమ చేత మనము ఏర్పరచుకుని నియమించినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఉదయకాలము ప్రేమ కలిగినటువంటి దేవుడు మరి మనల్ని ఏర్పరచుకొని నేటి దినమున ఆయన పిల్లలముగానే స్వాస్థ్యముగా ఆయన ఇంటికి మనల్ని తీసుకొచ్చినటువంటి వాడిగా చూస్తున్నాం. కనుక ఆయన మనను ఆనాడు ఏర్పరచుకున్నటువంటి ఆ దేవుడు మనల్ని ఊరికే ఉచితముగా రక్షించి మనల్ని వదిలిపెట్టేటువంటి వాడు కాదు. చూడండి, 75వ కీర్తనలో ఒక మాట రాయబడింది. 75వ కీర్తన 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే 75వ కీర్తన 1వ వచనం ఏమని రాయబడింది? దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటే రాయబడింది ఇక్కడ చక్కగా, నీవు సమీపముగా ఉన్నావు. పిల్లరా, ఆయన ఎక్కడో దూరముగా లేడు. ఆయన మనకు సమీపముగానే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. పిల్లరా, అందును బట్టి ఆయన కృపా మహదేశ్వరుని బట్టి ఆ కృప మనడల అనాది కాల సంకల్పంలోనే ఆయన నిర్ణయించినటువంటి ఆ కృపను నేటి దినమున చూపించి ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. మనం విడిచిపెట్టే దేవుడు కాదు. వీడారా, మనను కనుగొన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో ఇలాంటి పాడైపోయినటువంటి మనను విడిచిపెట్టకుండా సమీపంగా ఉండి మనను కనుగొన్నాడు అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. 32వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 10వ వచనంలో అరణ్య ప్రదేశంలోను, 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 10వ వచనంలో అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని. ఆయన ఎక్కడో దూరంగా లేడిపిడారా, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుయేసులో మనను ఏర్పరచుకున్నటువంటి ఆ దేవుడు ఆయన మనసులో ఆయన మదిలో నీవు నేను ఉన్నాము కనుకనే ఆయన మనకు దూరంగా లేకుండా ఆయన మనకు సమీపంగా ఉండి మనను ఈ అరణ్యం లాంటి ఎడారి లాంటి ఈ మరి భూమి మీద మనను కనుగొన్నాడు అని వ్రాయబడింది. వీడారా, మనం ఎక్కడో ఉన్నటువంటి మనను ఆయన ఎక్కడో ఉన్నటువంటి ఆ దేవుడు మన దగ్గరికి వచ్చి మనను కనుగొన్నాడు అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. కనుగొని ఆవరించాడు అంటే కౌగలించుకున్నాడు. మన దగ్గరికి వచ్చాడు, మళ్ళీ ఆవరించి మనల్ని కౌగలించుకున్నాడు. తర్వాత చూసాడు మరి పరామర్శించాడు అనగా దిక్కుమాలిన దశలో కన్నీళ్లతో దరిద్రతలో దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి మనను
కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శించాడంటే, పరామర్శించడం అంటే ఏంటి? ధైర్యపరచడము, ఆదరించడము, కన్నీళ్లు తుడవడము, అవసరతలు తీర్చడము, మన అక్కరేంటో ఎరిగి మనకు సహాయం చేసేటువంటిది పరామర్శించడం అంటే. తర్వాత తన కనుపాపలే మనను కాపాడుతున్నాడు. వేరే ఎంత గొప్ప ఔన్నతమైనటువంటి స్థానం మనకిచ్చాడు చూడండి. దేవుడు తన కృపా మహేశ్వరుని బట్టి మీ అనాదికాల సంకల్పంలోనే మనల్ని ఏర్పరచుకొని, మనను కనుగొని, పరామర్శించి, మన యొక్క ప్రతి అవసరం తీర్చి మనను కనుపాపలే కాపాడుతున్నటువంటి ఆ ప్రభు యొక్క ఐశ్వర్యమును, గొప్పతనమును మనము మరి ఆ కీర్తించి కొనియాడవలసినటువంటి వారిగా మనం ఉండాలి. ఉదయకాల సమయంలో ప్రేమగల రక్షకుడు, మనను పిలిచిన దేవుడు, రక్షించినటువంటి ఆ దేవుడు తన కృపను బట్టి ఆ కృప ద్వారా మనను కనుగొన్నాడు. ఈ గన్నవరంలో, ఈ పల్లెలో, ఈ ప్రాంతంలో మనను కనుగొని మనల్ని ఆవరించాడు, మనను పరామర్శించాడు, కనుపాపలే కాపాడుతున్నాడు. తల్లిదండ్రులు కాపాడకపోయినా, నీ తండ్రి, నీ తల్లి, నీ భార్య, నీ భర్త నిన్ను కాపాడకపోయినా, నిన్ను ఆవరించకపోయినా, నిన్ను ధైర్యపరచకపోయినా ఆ ప్రేమగల రక్షకుడు మనను కాపాడుతున్నాడండి. కనుపాపలే కాపాడేటువంటి దేవుడు ఆయన ఒకడే. కనుకనే నాతో కూడి యెహోవాను ఘనపరచుడి అని దావీదు మహారాజు పలుకుతున్నాడు. ఈ దినంలో ఆయనతో కలిసి మనం కూడా, ప్రభువా ఎక్కడో పడిపోయినటువంటి నన్ను జగదుపనాథ్ వేపడకు వినిపే క్రీస్తు నన్ను ఏర్పరచుకొని ఆనాడే మీ మనసులో ఉన్నానని నాకు తెలియపరుస్తున్నావు. ఈ దినంలో నన్ను కనుగొన్నావు, నా ఎదుకు వచ్చావు, నాకు సమీపంగా ఉన్నావు, నన్ను ఆవరించావు, నన్ను కనుపాపలే కాపాడుతున్నావు. నన్ను పరామర్శించిన వారు లోకల్ ఎవరు లేరు. గవర్నమెంట్ వాళ్ళు అంటుంటారు, మేము మీకు అండగా ఉంటామండి. ఈ దినాల్లో నిన్నటి దాకా డంకా మోగించారు. మేము మీకు అండగా ఉంటాం, ఎప్పుడు అవసరమైతే మీ వీధికి వస్తాం, మీ ఇంటికి వస్తాం, మీ అక్కలు తీరుస్తామని డంకా మోగించారు నిన్నటి దాకా. వాళ్ళు ఎవరు ఉండరండి మనంట. వాళ్ళు ఎవరు మనకు తోడు ఉండరు, వాళ్ళు ఎవరు మనం కనుగొనలేరు, వాళ్ళు ఎవరు మనల్ని పరామర్శించలేరు. అయితే జీవము గల దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన తన కృపా మాజేస్తుని బట్టి జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మనను ఎన్నుకొన్నాడు, కనుగొన్నాడు. మరి మన దగ్గరికి వచ్చాడు, మనకు సమీపం ఉన్నాడు, మనల్ని ఆవరించాడు. విడారా, నేటి దినంలో కూడా కనుపాపలను కాపాడుతున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ఘనమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి అనుదినము నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆయన యొక్క కీర్తి, ఆయన నామ స్మరణము నిత్యము మన నోట ఉండవలసినది అని మనం గమనించవలసిన వారుగా ఉండాలి. అందుకనే మనం సమీపంగా ఉండి పరామర్శించి కనుపాపలే కాబట్టి ఏం చేస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 23వ వచనం చూడండి. 44వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు ఉన్నాడు, యెహోవా 43, 23, 24 వచ్చింది చూడమ్మా. 43, 24 నా నిమిత్తము 24 నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలించి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టింది. చూడండి మన స్థితి ఎలాంటిదంటే, దేవుడు అంత గొప్ప దేవుడు, మనను కనుగొన్నాడు, మనల్ని పరామర్శించాడు, మనల్ని కనుపాపలు కాపాడుతున్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మన ఎదుట ఉంటే కూడా మనము ఆయనను ఆయాసపెడుతున్నాం, ఆయన కోపం పుట్టిస్తున్నాం, ఆయనకు బాధ కలిగిస్తున్నాం, ఆయన విసిగించేవారుగా ఉంటున్నాం. కారణం ఏంటంటే మన శరీరేచ్ఛలు నెరవేర్చుకొని జీవిస్తున్నాం, మన శరీర కోరికలను అనుసరించి జీవించాలనుకుంటున్నాం. శరీరాశులు, నేత్రాశులు జీవబుడమ్మం చేత. ఇంకా రాబడింది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో, మనసు యొక్కయు శరీరం యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. మన మనసు యొక్కయు, మనసు ఏది కోరితే చేస్తాం, ఏది అనుకుంటే చేసేస్తాం. మనసు యొక్కయు శరీరం యొక్కయు ఇచ్చలు కోరికలు నెరవేర్చుకొనొచ్చు దేవునికి కోపం పుట్టిస్తూనే ఉన్నాం. అందుకని జీవితంలో ప్రియులారా,
మనం దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం నేను ఎల్లప్పుడూ చేయదునని దావీదు అంటున్నాడు. మరి మన సంగతి ఏంటి? యేసుప్రభువుని గురించి రాయబడింది 8వ అధ్యాయం యోహాను సువార్తలో, తండ్రికి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయిస్తున్నానని యేసుప్రభువు పలికిన మాట. మరి మనం చేస్తున్నామా? ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయడానికి ఇష్టపడుతున్నామా? మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం, కానీ దేవుని ఇష్టం తర్వాత. మన ఇష్టం మొదట, ఆ తర్వాతనే దేవుని ఇష్టం. పిల్లరా, ఇలాంటి మనను దేవుడు ఏమంటున్నాడు? నేనే నా చిత్తానుసారముగా. చూడండి 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలు, నీ లోబడితనం, నీ మూర్ఖత, నీ మొండితనము, నీ విసిగించే బుద్ధి, నీ శరీరాశ, నీ నేత్రాశ, నీ జీవడంబము, నీ కోరికలు, నీ ఆశలన్నింటిని బట్టి నువ్వు నన్ను విసిగించావు కదా. అయితే నేను నిన్ను శిక్షించక నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమణలు అన్నిటి కూడా నేను తుడిచివేస్తా. ఎంత గొప్ప దేవుడు! ఎవడు ఎంత గొప్ప రక్షకుడినా, ఎంత గొప్ప కృప కలిగినటువంటి దేవుడు! ఇంతగా మనం దేవుడు విసిగించినప్పటికీ, ఇంతగా దేవుడు కోపం పుట్టిస్తున్నాం అందరి జీవితంలో. ఉదయం లేచింది మొదలుకొని మరలా రాత్రి పడుకునే వరకు కూడా ఎన్నిసార్లు మనం దేవునికి కోపం పుట్టిస్తున్నామండి? విశ్వాసమే ఎన్నిసార్లు దేవునికి కోపం పుట్టించాం. మీకా గ్రంథంలో మీకా రాస్తున్నాడు, చూడండి ఒక మాట. మీకా గ్రంథం 2వ అధ్యాయంలో, మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట ఏంటంటే చాలా కఠినమైన మాట. చూడండి 2వ అధ్యాయం 1వ వచనం, మంచం మీదనే పరుండి. ఏంటంట? గట్టిగా చదవమ్మా. మంచం మీదనే పరుండి అంటే ఇంకా కూడా లేవలేదు, కిందికి కాళ్ళు పెట్టలేదు, దిగలేదు. తెల్లవారక ముందే, పొద్దు పొడవక మునిపే, నోట్లో బ్రష్ చేయక మునిపే, ఎవరితో మాట్లాడక మునిపే, ఏమి తినక ముందే ఏం చేస్తున్నారట? మోసపు క్రియలు. ఎవరు వీళ్ళంతా? ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రజలే, ఏర్పరచబడినటువంటి వంశమే, రోజులని యాజక సమూహమే, దేవుని సొత్తైన ప్రజలే. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. వాళ్ళకంటే గొప్పళ్ళమా? ఏమండి, మంచం మీద నుండి దిగకముందే మోసపు క్రియల చేత హృదయం అంతా నిండి ఉన్నది, తలంపులంతా నిండి ఉన్నాయి, ఆలోచనలు నిండి ఉన్నాయి. ఇలాంటి మనలను దేవుడు అన్నాడు, నేనే నా చిత్తానుసారంగా. నువ్వు నన్ను విసిగించావు, నాకు కోపం పుట్టించావు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు. అయితే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేసి ఉన్నాను. ఎలా తుడిచివేశాను? చూడండి 44వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది ఎట్లా తీసేశాడు. యెషయా గ్రంథము 44:22 వచనంలో, మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమణలు నేను తుడిచివేస్తున్నాను. మబ్బు తొలగిపోనట్లుగా నీ మీద వెలుగు ప్రకాశింపచేస్తున్నాను. పిల్లరా, ఎంత ప్రేమ కలిగినటువంటి రక్షకుడండి! మనకు సమీపంగా ఉండి చేసే కార్యాలు ఇయే, మనకు తోడై ఉండి చేసే కార్యాలు ఇయే. మనం కనుగొన్నది దీని కొరకే, మనను పరామర్శించే దీని కొరకే, కనుపాపలే కాపాడేది దీని కొరకే. పిల్లరు, ఉదయకాల సమయంలో ప్రేమగల రక్షకుడు మనసు విడిపోనట్లుగా, మబ్బు తొలగిపోనట్టుగా మన అతిక్రమాలు, మన లోబడితనము, మన మూర్ఖత, మన మోసపు క్రియలను, మన దుష్ట క్రియలను, మన శరీర కోరికలను, శరీరాశలను, కనబడినటువంటి మోసపు క్రియల చేత మోసములో ఉన్నామనేటువంటి క్రియలను దేవుడు క్షమించి అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఉదయకాలం రక్షణ పొందిన వాళ్ళమే. ప్రకటన గ్రంథంలో రాయబడింది మరలా మారుమోసు పొందమనుంది. ఎందుకంటే మరలా పాపంలో పడేటువంటి ప్రమాద లోకంలో మనం ఉన్నాం. వీళ్ళందరిని బట్టి ప్రభు మనను క్షమించి మరి పాపముల నుండి మనను విడిపించినటువంటి వాడు కనుకనే తన కృపా మాదేశం బట్టి మనకు రక్షణ కలిగించిన వాడిగా ఉన్నాడు. మళ్ళీ విమోచించినాడు కనుక నేను నిన్ను విమోచించున్నాను, నీవు నా యొద్దకు మళ్ళుకొను. ఎప్పుడైనా నువ్వు నా యొద్దకు మళ్ళుకొను. ఇరిమియా గ్రంథం రాయబడింది, ఇశ్రాయేలు ప్రజలు మందిరంలోనూ ఉన్నారు కానీ వారి వీపులు బలిపీఠం వైపు ఉన్నాయి, వారి ముఖాలు సూర్యుని వైపు ఉన్నాయట.
అందుకనే నీవు నా యొద్దకు మళ్ళుకొనుము అని ప్రభు అన్నాడు. ఇప్పుడైనా ప్రభు నిజమే, నేను మిమ్మల్ని ఆయుష్పరిచాను, మిమ్మల్ని దుఃఖపెట్టాను, నా క్రియల చేత, నా ఆలోచన చేత, లేస్తుండగానే నడకలో, మరి విశ్వాస జీవితంలో, అనుదిన జీవితంలో ఎన్నో విషయాల్లో మిమ్మల్ని దుఃఖపెట్టాను, మిమ్మల్ని ఆయుష పెట్టాను. అయినప్పటికీ మీరు నన్ను క్షమించినటువంటి దేవుడు. క్షమించి ఏం చేస్తూ వచ్చాడు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆ కృప మహేశ్వరుని బట్టి ఆ ప్రియునందు మనలను రక్షించినటువంటి ఆ దేవుడు. చూడండి 2వ అధ్యాయము 4-5 వచనాల్లో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనంలో, అయితే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఏంటంటే దేవుడు కరుణ, ఎలాంటి కరుణ, ఔన్నత్యమైనటువంటి సంపన్నుడు, కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధుల చేత మనం చచ్చిన వారమైనప్పుడు సైతము కూడా తన మహాప్రేమ, మహాకృప, మహాకనికరం, మహాదయ, మహావాత్సల్యత, మహాకృప మనలో చూపించి మనకేం కలిగజేశాడు? గొప్ప రక్షణ కలిగించిన వాడిగా ఉన్నాడు. ఆ కృప చేత మనకు రక్షణ. 8వ వచనం రాయబడింది, విశ్వసించినటువంటి వానికి ఆ కృప చేత మీరు రక్షణ పొంది ఉన్నారని చెప్పబడుతుంది. కృప ద్వారా రక్షణ మనకిచ్చాడు, అంటే భద్రత మనల్ని ఆవరించాడుగా. ఆయన మనకు భద్రత కలిగించాడు. పాపానికి మరలా వెళ్ళకున్నట్లుగా, ఆయన మరలా విసిగించకున్నట్లుగా, ఆయనకు వ్యతిరేకంగా మనం పోరాడుకున్నట్లుగా ఆయన మనకు భద్రత, రక్షణ వలయం, ఒక కంచెగా ప్రభువారు మనకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆ కృప మహేశ్వరుని బట్టి, ఆయన కనికరను బట్టి, ఆ కృప ద్వారా మనకు మొట్టమొదటిగా ఆయన రక్షణను సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే ఆ కృప ద్వారా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం రాయబడిన మాట ఏంటంటే 6వ వచనం రాయబడింది, మనం ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. చూడండి, మొట్టమొదటిగా ఆ కృప మహేశ్వరుని బట్టి ఆయన మనములను క్షమించి, మన పాపములను, మన అపవిత్రతను, మన యొక్క లోబడతనాన్ని, మూర్ఖతనంతా కూడా క్షమించి మనకు కృపను అనుగ్రహించినట్టు వాడు. ఆ కృప ద్వారా మనకు రక్షణ, ఆ కృప ద్వారా మనకు నీతిని మన మీద ఆరోపించాడు. 61వ అధ్యాయము యెషయా గ్రంథంలో రాయబడింది 10వ వచనంలో, నీతి అనేటువంటి బట్టను మన మీద కప్పాడు, నీతిమంతులుగా తీర్చాడు. నీతిగా తీర్చేటువంటి వాడు కృపచేతనే, మనం ఏదో భక్తి పరులమని కాదు. అదే పై వచనం రాయబడింది, మనము చేసినటువంటి భక్తి నీతిని బట్టి, క్రియలను బట్టి కాదని. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం రాయబడింది. చూడండి, ఆ మాట చదవండి. 5వ వచనము, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. మనమేదో భక్తి గలవాళ్ళము, మనమేదో మంచోళ్ళమనో, చదువుకున్నామనో, బాగా మందిరానికి వస్తున్నామనో, మందిరంలో అన్ని పనులు చేస్తున్నామనో, పాట పాడుతున్నామనో, వాక్యం చెప్తున్నామనో, లేకపోతే ఇంకేదో పని చేస్తున్నామో, భక్తి గల వాళ్ళమనో, మంచోళ్ళమని కానే కాదు. దేవుని కృప మహేశ్వరుని బట్టి, ఆయన కృప వలన, ఆయన కనికరం వలన, ఆయన దయ వలన మనకు నీతిని ఆరోపించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ కృప వలన మొట్టమొదటిగా మరి రక్షణను అనుగ్రహించాడు. ఆ కృప వలన మనకు నీతిని ఆరోపించి, నీతిని పైబట్టలు మన మీద కప్పి నీతిమంతులుగా తీర్చాడు. అదే వచ్చిన చదువు 6వ వచనం, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము, నిత్య జీవమును గుర్చినటువంటి నిరీక్షణ, నిత్య జీవం, నిరంతరమైనటువంటి జీవం, అది శాశ్వతమైనటువంటి జీవం, అది నాశనము లేనటువంటి జీవము, అది సమృద్ధి అయినటువంటి జీవము. ఇలాంటి జీవమును మనకు అనుగ్రహించాడు కృప ద్వారా. చూడ, కృపామయుడు, ఆ కరుణామయుడు అనేటువంటి ఆ దేవుడు జగదు పునాది వేపడక మునిపే
క్రీస్తు యేసులో నీవు నేను ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ సృష్టి యావత్తును కూడా చేయక మునిపే యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సులో నీవు నేను ఉన్నాము. ఈ గన్నవరంలో బెరాకాలో మరి రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి ఆయన మనసులో ఉన్నాం కనుకనే ఆయన కృపచేత మనం రక్షించాడు, కృపచేత మనం నీతిమంతులుగా తీర్చాడు, కృపచేత ఆ జీవమైనటువంటి దేవుణ్ణి ఎరుగునట్లుగా సేవించడం కొరకై ఏర్పరచుకొని నేటి దినమున ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు. ఎంత గొప్ప ఔన్నత్యమైనటువంటి స్థానం, ఎంత గొప్ప ఔన్నత్యమైనటువంటి స్థితిని దేవుడు మనకు కలిగించినటువంటి వాడుగా చూస్తున్నాం. ఆయన కృప వలన మనకు రక్షణే కాదు, నీతిమంతులుగా తీర్చాడు, నిత్య జీవమునిచ్చాడు. నాశనము లేని జీవం అటాలి. ఏంటంటే ఏ జీవం అది? పలకండి, గట్టిగా పలకండి. నాశనము లేని జీవము, నాశనం లేని రాజ్యమని దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో దావీదు పలుకుతున్నాడు. అక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ రాజ్యం ఒకటి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దానికి చలనము లేదు, దానికి నాశనం లేదని రాయబడింది. ఈ రాజ్యంలన్నీ కూడా నాశనం అయిపోతాయి, రాజ్యాలు సింహాసనాలు అన్నీ కూడా కూలిపోతాయి, నాశనం అయిపోతాయి. 2 పేతురు 3:10-11 ప్రకారం. అయితే బిడ్డారా, నాశనం లేని జీవము, నాశనం లేని రాజ్యము దేవుడు నీ కొరకై నా కొరకై, అదే నిత్య జీవము, నిరంతరం ఉండేటువంటి జీవాన్ని దేవుడు నీ కొరకు నా కొరకై సిద్ధపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత 4వదిగా ఆ కృప ద్వారా తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16 వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మనల్ని ప్రేమించి ఏం చేశాడు? కృపచేత ఆదరణ. ఎంత గొప్ప మాట అండి, ఆదరణ. నీ కన్నీళ్ళు తుడిచేవారు లోకంలో ఎవరైనా ఉన్నారా? నీకు లేకపోవచ్చు. అమ్మా అయ్యా దిక్కు నేను దిక్కు, నాకెవరు లేరండి, నాకు తోడు లేరు, నన్ను ఆదరించేవారు లేరు అని నువ్వు అనుకుంటున్నావా? అమ్మా అయ్యా, ఆయన నిన్ను ప్రేమించాడు కనుకనే నిన్ను కనుగొన్నాడు, నిన్ను ఆవరించాడు, నిన్ను పరామర్శించాడు, నిన్ను కనుపాపలు కాపాడుతున్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన నీకు తన కృపచేత నీకు రక్షణ ఇచ్చాడు, నీతిగా తీర్చాడు, నిత్య జీవనిచ్చాడు, నిన్ను ఆదరిస్తున్నాడు. నిత్యమైనటువంటి ఆదరణ ఇది. కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం రాయబడి ఉంటుంది, కనికరం చూపు తండ్రి సమస్త ఆదరణను అనుగ్రహించు. చెప్పండి, ఎప్పుడు వినలేదా? కనికరం చూపు తండ్రి సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు. అన్ని పరిస్థితుల్లో కూడా సమస్తమైనటువంటి ఆదరించేటువంటి ఆ దేవుడు మన ప్రభు. కనుకనే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం రాయబడి ఆ మాట చాలు. కనుక ఆయన ప్రేమించి ఆ కృపచేత నిత్యమైనటువంటి ఆదరణ. నిన్నెవరు ఆదరించే, కొంతసేపు ఆదరిస్తారు. ఎవరైనా చనిపోతే ఇంటికి వెళ్తాం, కొంతసేపు ఆదరించి వస్తాం, రాత్రంతా పాటలు పాడి వస్తాం. అయితే నిరంతరము తోడుగా ఉండి సమీపంగా ఉండి ఆదరించేవాడు, కన్నీళ్ళు తుడిచేవాడు యేసు ప్రభువారు ఒక్కడేనండి. కనుక నాశనం లేని జీవమును సిద్ధపరిచినటువంటి ఆ దేవుడు నిత్యమైనటువంటి ఆదరణ చేత మనను ఆదరిస్తున్నటువంటి ఆ దేవుడు. కనుకనే ఆయన కీర్తి నా నోట నిత్యము ఉండును, నేను ఎల్లప్పుడూ ఆయనను సన్నుతించెదను అనే పాట కూడా ఉంది. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. నిత్యము ఆయన కీర్తి నా నోట ఎందుకు ఉండాలి అంటే, పిడారా
ఆయన సమస్తమైనటువంటి ఆదరణ అన్ని పరిస్థితుల్లో ఆదరించేవాడు, సమీపంగా ఉన్నాడు గనక. అందుకనే దావీదు భక్తుడు రాసిన 75 క్రితం చదివాం. ఆయనకు దేవా నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఎందుకంటే నువ్వు నాకు సమీపంగా ఉన్నావు, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తున్నావు, నిత్య జీవమునిచ్చావు, నీతిగా తీర్చావు, కృపనిచ్చావు, నన్ను కనుగొన్నావు, నన్ను పరామర్శించావు, కనుపాపలు కాపాడుతున్నావు, నన్ను ఆవరించావు. అందుని బట్టి నిత్యము మీ కీర్తిని నా నోట నేను ఉంచుకొని ఉన్నాను. నిత్యము నిరంతరము నేను నిన్ను కీర్తిస్తూనే ఉంటాను అన్నటువంటి గొప్ప అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఉదయకాల సమయంలో ఇట్టి అనుభవం మనలో ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఇట్టి అనుభవం, ఇట్టి కృపగలిగినటువంటి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్మరిస్తూనే ఉండాలి. మరి పని చేస్తున్నా, అంట్లు తోముతున్నా, నేను చాలాసార్లు చెప్పాను, 4-5 సార్లు వచ్చాను ఇక్కడికి. కసు ఊడుస్తూ కూడా పాటలు పాడచ్చు, అమ్మ అయ్యా అంట్లు తోముకుంటూ పాటలు పాడచ్చు, స్నానం చేసుకుంటూ పాట పాడచ్చు, ఇంకే వంట చేసుకుంటూ పాట పాడచ్చు, కూరగాయలు తరుపుకుంటూ పాట పాడచ్చు. అన్ని విషయాలు అదే ఇక్కడ ఆవిడది, ఎల్లప్పుడూ నా నోట నీ కీర్తి నా నోట ఉండునని. ఎందుకు పలుకుతున్నా అంటే అన్ని పరిస్థితుల్లో, అన్ని పనులలో నువ్వు ఏ పనైనా చేస్తుండు, దేవుని నామస్మరణ చేస్తూ ఉండు. అలసిపోవు, నీకు అలసట రాదు, నిరాశ ఉండదు. అలసిపోవు, అనుభవించి చూడు, నువ్వు పాడి చూడు. నీ జీవితంలో అలసినటువంటి పరిస్థితులు ఎప్పుడు రావు, కృంగిన పరిస్థితులు రావు. కృంగుబాటు వస్తుంది, అయితే పాడు, మోకరించు, నీ అలసట తీరిపోతుంది, నీ కృంగుదల తొలగిపోతుంది, నీ కన్నీరు దానికేది రాలిపోతుంది. పిడారు ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కీర్తి మన నోట నిత్యం ఉండినట్లుగా ప్రభు రక్షించినాడు. అందుని బట్టి చూడండి, చివరిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో మరి ఆ కృప మనం ఏం చేస్తుందంటే, ఆ కృప ద్వారా మనకు సిద్ధపరిచినటువంటిది ఏంటంటే 12వ అధ్యాయము 28-29 కలిసి ఉన్నాయి, చదవండి చూద్దాం. నిశ్చలమైనటువంటి మనము నిశ్చలమైన రాజ్యం పొంది ఉన్నాము గనుక దైవ కృప కలిగి ఏంటంట, మనము నిశ్చలమైన రాజ్యం పొంది ఉన్నాము. మనం పొందేటువంటి రాజ్యం కూడా ఎలాంటిదట అంటే చలనము లేని రాజ్యము, చలనము లేని జీవము, నిలకడగలిగినటువంటి జీవము, శాశ్వతమైనటువంటి జీవము. అంత మాత్రం కాదు, రాజ్యం ఎలాంటిదంట, ఆ రాజ్యము అంతము లేని రాజ్యము. ఆ నిశ్చలమైనటువంటి రాజ్యమును మనం పొంది ఉన్నాం. ఈ లోకంలో భూకంపాలు వస్తాయని భయం, సునామీ వస్తుందేమో భయం, లేదా కరువులు వస్తాయేమో భయం, వర్షం పడకపోతే భూమి నెరవిడిచిపోతుందేమో భయం, ఎండకు వాడిపోతామో మాడిపోతామని భయం, వర్షం వస్తే కొట్టుకొని పోతామని భయం, చలికి గడ్డగట్టిపోతామో భయం. ఎదిపిడారా, ఆ రాజ్యం ఎలాంటిదంటే నిశ్చలమైనటువంటిది, చింత విచారము లేనటువంటి రాజ్యం. దేవుడు తన కృపా మాధుర్యాన్ని బట్టి జగత్ పునాది వేపడకుని క్రీస్తుని ఏర్పరచుకొని నిశ్చలమైనటువంటి రాజ్యము. చెప్పండి, ఏమేం చెప్పాను? ఆ కృపను బట్టి మనకు మొట్టమొదటిగా ఏంటంటే కానీ చెప్పాలా, రక్షణనిచ్చాడు. ఆ రక్షణతో వదిలిపెట్టకుండా మనం ఏం చేశాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఆ తర్వాత నీతిగా తీర్చి ఏం చేశాడు, జీవమునిచ్చాడు. శాశ్వత జీవం, నిత్య జీవం, సమృద్ధి అయిన జీవం, నాశనం లేని జీవం. నిత్య జీవమునిచ్చి ఏం చేశాడు మనల్ని చెప్పండి. తర్వాత ఆదరణ, నిత్యమైనటువంటి ఆదరణ ఇది, మరణం వరకు ఉండేటువంటి ఆదరణ ఇది. ఆదరించి ఎక్కడ కూర్చోబెట్టాడంటే పరలోకంలో కూర్చోబెట్టినాడు. ఆ రాజ్యమే నిశ్చలమైనటువంటి రాజ్యం. ఆ పాట కూడా ఉంది, నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, ప్రకాశించే రాజ్యము, యుగములు నిలుచును, ప్రకాశించే రాజ్యము, యుగ యుగములు నిలుచును, ప్రభుని రాజ్యము
నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. ఇట్టి స్థానాన్ని దేవుడు ఇప్పుడు కలిగించాడంటే, ఈ భూమి పుట్టక మునిపే నిన్ను నన్ను ఏర్పరచుకొని నీవు నేను ఆయన మనసులో ఉన్నాం కనుక అప్పుడే మనకి ఇది ఏర్పాటు చేశాడండి. ఇప్పుడు కాదు, ఈ దినంలో కాదు. దాన్ని మనం ఈ లోకంలో మన తల్లిదండ్రులుగా మనకు జన్మింపజేసి ఇక్కడ మనకు దాన్ని చూపించి మనల్ని అనుభవింపచేస్తున్నాడు ఆ రాజ్యం కొరకై. కనుక ప్రభువా, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ఏర్పాటు ఎప్పుడో నా కొరకు చేసిన ప్రభువా, నేను ఎప్పుడోసారి మిమ్మల్ని ఆరాధించాలనుకుంటున్నాను, కానీ నిత్యము మీ కీర్తి నా నోట ఉండాలని ఇందును బట్టే భక్తులు ఈ విధంగా పాడుతూ వచ్చారు. కనుక ఉదయకాలం నేను కూడా మీ నామము నిరంతరం స్తుతిస్తాను, నిత్యము స్తుతిస్తాను, నిత్యమైనటువంటి రాజ్యమును పొందు వరకు స్తుతిస్తాను అన్నటువంటి నిరీక్షణతో ఉదయకాలం ఆ ప్రభు మన కొరకై శిలువలో బలియాగముగా చేయబడి ఆ రక్తం బట్టి ఆ కృపను బట్టి మనకు విమోచన విడుదల కలిగించి రక్షించాడు, నీతిగా తీర్చాడు, నిత్యజీవమునిచ్చాడు, ఆదరించాడు, పరలోక రాజ్యమునిచ్చాడు. ఇట్టి మరి ఆ ఆశీర్వాదం అనుగ్రహించినటువంటి ప్రభువును హృదయపూర్వకంగా మనము ఆరాధించి ప్రభువును స్తుతించుదుముగాక.